హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. ఫ్రెండ్స్, మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి మల్లవరం అనే గ్రామం. ఇది వచ్చేసి ఉంగుటూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లా. మనమైతే మల్లవరం అనే గ్రామంలో అయితే ఈరోజు లోడింగ్ ఉంది. మనకి ఈరోజు లోడ్ అయ్యే చెరువు వచ్చేసి దాదాపుగా 30 ఎకరాలు ఉంటుంది. ఆ చెరువులో నుంచి మనం రూప్చంద్, పంకాస్ ఈ రెండు అయితే వేరే వేరే చెరువులకి అయితే వేసుకెళ్తున్నాం. దాదాపుగా మనం లోడింగ్ పాయింట్ చెరువు దగ్గరికి వచ్చేసరికి సమయం అయితే పొద్దున్నే 7 గంటలు అవుతుంది. 7 గంటలకే మనకైతే ఇక్కడ 10 బళ్ళు అయితే పాయింట్లోకి అయితే వచ్చేసినాయి. మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి దాదాపుగా మనకి 20 బళ్ళు పాయింట్ అయితే లోడింగ్. ఓ 10 బళ్ళు అంటూ పంకాస్, 10 బళ్ళు రూప్చంద్ అయితే మనకి లోడింగ్ ఉంటుంది. చేపల వలలో వాటైతే వారకు రావడానికి ఇంకో గంట సమయం అయితే పడుతుంది. ఈ లోపల మేమైతే ఇలాగ బరకం అయితే సరి చేసుకుని 20 వ్యాన్లు అయితే వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి. రోజు మేమైతే హోండా ఇంజిన్ ద్వారా అయితే వాటర్ ఫిల్లింగ్ అయితే చేస్తాం. ఈరోజు మాత్రం 10 ఫీటర్ ఇంజిన్, బోట్ ఇంజిన్ చెరువు ఉంటుంది. చెరువులో నుంచి అయితే మనం డైరెక్ట్గా ఫుట్బాల్ ద్వారా సెక్షన్ ద్వారా అయితే మనం వ్యాన్లో అయితే స్టోరేజ్ అయితే చేసుకోబోతున్నాం. ఈరోజు మనకి లోడింగ్ రూప్చంద్, పంకాస్ అనే చేపలు. ఇవైతే వేరే వేరే ట్రక్కులు అయితే వేస్తారు. రెండు కలిపి అయితే ఒక ట్రక్కులు అయితే వేరు. పంకాస్కి అయితే కనుక మనకు ఆక్సిజన్ సప్లై అయితే అవసరం లేదు. రూప్చంద్కి అయితే ఆక్సిజన్ సప్లై అయితే అన్లోడ్ పాయింట్ వరకు వెళ్ళే వరకు ఆక్సిజన్ సప్లై అయితే ఇస్తూనే ఉండాలి. నా వ్యాన్ ఫ్రంట్ వెళ్ళే వ్యాన్ వచ్చేసి నా ఫ్రెండ్ వ్యాను. అది లేటెస్ట్గా 1 ఇయర్ అయితే తీసి మ్యాక్స్ ట్రక్. ఇది లేటెస్ట్గా వచ్చిన ట్రక్. ఇది మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన లేటెస్ట్గా వచ్చిన ట్రక్. వీటికి సేల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. వాటర్ బిగించుకుంటారు. వచ్చే మనం వత్త వత్త లీటర్ పెట్రోల్ తీరా మనం ఇస్తాం డబ్బులు. మోటార్ కొనాలా? అది మోటార్ కొనాలి. మాట్లాడరా బాబా మీద. బాగున్నా ఎంతమంది ఉంటారు లైన్ కట్టు అన్ని రెడీ అయిపోతారు ముందర.
ఫ్రెండ్స్ మీరు చూసేవైతే కనుక చేపలు పట్టడానికి వాడే మావులు అంటారు వీటిని. చిన్న చిన్న చేపలు అయితే వీటి ద్వారా అయితే పడతారు. వీటిని కొలేట్లో వెళ్ళే వేటగాళ్ళు అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ప్రస్తుతానికి వేసవకాలం కాబట్టి ఇప్పుడైతే కొలేట్లో అయితే వాటర్ సప్లై అయితే లేవు, అందుకని వీటిని అయితే పక్కన అయితే పెట్టేశారు. మీరు చూసుకున్నదైతే వీటితో అయితే చేపలు అయితే పట్టుకుంటారు. ట్రక్లో కూడా మేము చేపలు తేవాల్సి వస్తే ఈ నెట్ అయితే వాడతాం. ఈ బ్లూ కలర్ టబ్ వచ్చేసి వీటికైతే చుట్టూరు హోల్స్ ఉంటాయి. వీటిలో అయితే మేత అయితే వేసి వీటిని అయితే చెరువులు అయితే కడతారు. పైన అతని వల్ల కుదరదు కింద ఇక్కడ పెట్టమని మీరు అంపచ్చు కదా. చూడపోయామనుకో ఏంటి మనకి 5 బళ్ళు అంటే కొద్దిగా బళ్ళు బళ్ళు స్టార్ట్ చేశారు. ఎత్తు కదా మా ఒకళ్ళు పట్టుకున్నామా నెట్ట అట్లేదు మనసులో అంటే బండిలు రాజమ్మా అట్లా నెట్ పట్టుకోమా స్టార్ట్ అయినాయి. బండి ఎప్పుడు బాగా పడతాయి. పైగా ఇక్కడే కాదు 36 మన బండికి అయితే ఫ్రెండ్స్ లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వచ్చేసి దాదాపుగా 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మేము వెళ్ళే రోడ్లో 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే రోడ్ అయితే ఫుల్ డ్యామేజ్గా ఉంది. ఫ్రెండ్స్ మనకి ఈరోజు అయితే లోడ్ అయితే కనుక పంకాసు రూప్చంద్ మనకైతే మన ట్రక్లో అయితే ఈరోజు రూప్చంద్ అనే చేప అయితే పడింది. ఈరోజు మనకి పంకాస్ అనే చేప ధర వచ్చేసి 450 గ్రాములు యావరేజ్ మనకి 74 రూపాయలు పడింది. ఈరోజు పంకాస్ ధర వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి రూప్చంద్ ధర అయితే ఎగ్జాక్ట్గా తెలియదు, అందుకనే రూప్చంద్ ధర అయితే నేను ఎప్పుడైతే చెప్పలేదు. ఫ్రెండ్స్ మనమైతే ఇంకా 10 కిలోమీటర్స్ వెళ్తే కనుక మనం అన్లోడ్ పాయింట్ అయితే రీచ్ అయిపోతాం. ఫ్రెండ్స్ మనకు అన్లోడ్ పాయింట్ వచ్చేసి పత్తేపురం అనే గ్రామం, ఇది నియర్ బై నారాయణపురం అనే గ్రామం దగ్గరలో ఉంటుంది. మనకు లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వచ్చేసి 60 కిలోమీటర్లు ఉంటుంది. ఫైనల్గా మనమైతే అన్లోడ్ పాయింట్ అయితే రీచ్ అయిపోయాం. మన బండిలో వచ్చేసి దాదాపుగా 600 కేజీలు చేప మనకి రూప్చంద్ అయితే లోడ్ చేశారు. మనం అన్లోడ్ పాయింట్ వచ్చేసి పత్తేపురం అనే గ్రామం. ఫ్రెండ్స్ మనకు ఒక్కొక్క చెరువు వచ్చేసి ఒక్కొక్కసారి 2 రోజులు ఉంటుంది. 2 రోజులు లోడింగ్ పాయింట్ అన్లోడ్ పాయింట్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఫ్రెండ్స్ మన డైలీ అయితే కనుక రూప్చంద్, పంకాసు, తెల్లచేప వీటిని అయితే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాం. రూప్చంద్కి అయితే అన్నిటి మీదకి అయితే ఎక్కువగా ఆక్సిజన్ సప్లై అయితే ఎక్కువగా కావాలి, అందుకని మేము 2 సిలిండర్లు అయితే స్పేర్ అయితే మేము ఎక్కువగా మా బండికి పెట్టుకుంటాం.
ఫ్రెండ్స్ మనకైతే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళే మార్గం మధ్యలో అయితే ఇలా ట్రాఫిక్ అయితే అయింది. ఫ్రెండ్స్ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి.